సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మనం 2 రోజుల నుంచి చూస్తున్నామండి. మొన్న జరిగిన 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఒక ఆర్టిస్ట్ చెప్పిన దానికి ఒక సినిమా హీరో, ప్రొడ్యూసర్ నిన్న క్షమాపణలు చెప్పింది కూడా మనం చూసాం. అతని పరంగా నేను కరెక్టు అంటున్నాడు పృథ్వీరాజ్. కానీ సినిమా పరంగా ఇప్పుడు వాళ్ళు ఆపేసి బాయ్‌కాట్ చేసి నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే హెచ్‌డి ప్రింట్ రిలీజ్ చేస్తే నష్టపోయేది సినిమానే కదా! ఫస్ట్ లుక్ 'లైలా' అనే లుక్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేసిన దగ్గర నుంచి విశ్వక్సేన్ గారి ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా ఎంత బజ్ ఇచ్చిందో, ఎంత హైప్‌ని వాళ్ళు ప్రమోట్ చేయకుండానే తీసుకొచ్చిందో అక్కడే అర్థమవుతుంది సినిమా చాలా బావుంటుంది అని. నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చి, మిమ్మల్ని తీసుకొని, మీకు డబ్బిచ్చి, యాక్ట్ చేయించి ఇన్ని చేస్తున్నప్పుడు ఎక్కడో నిన్ను పిలిచి మాట్లాడమని చెప్తే సినిమా గురించి, నీ క్యారెక్టర్‌కి అంటే సినిమాలో మీరు నటించిన క్యారెక్టర్‌కి బయట పార్టీని దూషించే అధికారం ఎక్కడుంది? అది ఎవరైనా కానివ్వండి. సినిమా ఫంక్షన్‌కొచ్చినప్పుడు సినిమానే, రాజకీయం రాజకీయమే. సినిమాని రాజకీయంగా మార్చి నేను ఇలాగే మాట్లాడతానని నిన్న వేరే ఛానెల్‌లో మాట్లాడి నేను సారీయే చెప్పను. నాకు చెప్పాల్సిన పని లేదు. నా సైడ్ నేను కరెక్ట్‌గానే ఉన్నానని మీరు కరెక్టే. మీ సైడ్ మీరు కరెక్ట్‌గానే ఉండొచ్చు. కానీ దీనివల్ల సినిమాకేమైనా అయితే పరిస్థితి ఏంటి? అసలు ఏ అధికారంతో సినిమా ఇండస్ట్రీలోకి రాజకీయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? అంటే 10 మంది మాట్లాడుతుంటే మీరు కూడా మాట్లాడతారా? 10 మంది గడ్డి తింటే మీరు కూడా గడ్డి తింటారా అండి? మనకంటూ విచక్షణ లేదా? మనకంటూ ఒక సినిమాని ఏ రకంగా ప్రమోట్ చేసుకోవాలో తెలీదా? అంత కష్టపడి ప్రొడ్యూసర్ సినిమా తీసి, ఒక పెద్ద ఫంక్షన్ చేసి, ఒక పెద్ద హీరో దానికి ప్రమోట్ చేయడానికొస్తే, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నీతోనే కావాలనే స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించేలాగా తీస్తుంటే, దానికి కూడా మీరు సమాధానం చెప్పకుండా, కనీసం ఒక బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు. సినిమా ఇండస్ట్రీలో నీ సినిమా ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి, హీరోకి నా వల్ల మీకు ఏమైనా నష్టం కలిగుంటే నన్ను క్షమించండి అని సినిమా వాళ్ళకి చెప్పడానికి ఏంటి ప్రాబ్లమ్? దీన్ని ఏ దారికి తీస్తుందో 14వ తారీఖు 'లైలా' అనే సినిమా నిజంగా ఎవరండి ఇప్పుడు వాళ్ళు క్షమాపణ నిన్న చెప్పారండి విశ్వక్సేన్ గారు. ఆయన తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళకి కానీ, మీడియా మిత్రులకు కానీ ఎవరికైనా అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నది చేస్తారా లేదా పక్కన పెడితే, వాళ్ళలో ఎవడో ఒకడు వీరాభిమాని ఉంటాడు. ఎవడో ఒకడు ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో ఖచ్చితంగా ఎవడో ఒకడు తుత్తర ఎక్కువైపోయి హెచ్‌డి ప్రింట్ రిలీజ్ చేస్తే, లేదా పైరసీని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉండబోతుందండి? మీరే ఆలోచించండి ఎలా ఉంటుందా అనేది. కానీ వాళ్ళ బాధ, వాళ్ళ ఆర్ద్రత అనేది కళ్ళల్లో కనబడుతుంది. పృథ్వీరాజ్ గారికి ఆ మాత్రం తెలీదా? కనీసం ఆ మాత్రం ఒక ఇంగితం అనేది ఆయనకి లేదా? అప్పుడు అలాగే చేశాడు ఎస్‌వీబీసీ చైర్మన్‌గా పెట్టినప్పుడు. ఆ తర్వాత ఆ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు. మళ్ళీ ఇప్పుడు అక్కడికెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పొత్తులో ఉండి మళ్ళీ వీళ్ళని దూషిస్తుంటే, వీళ్ళందరూ కలిసి కావాలని ఆ ఫంక్షన్ అదునుగా తీసుకొని మాట్లాడించారు అన్న పదంలోకి తీసుకొచ్చి, సినిమా ఫంక్షన్‌ని కాస్త రాజకీయ పార్టీ ఒక సభలాగా చేసేసినట్టుగా పృథ్వీరాజ్ గారు చేశారు. దీని కారణంగా పృథ్వీరాజ్ గారిని బ్యాన్ చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఏమవుతుందో పృథ్వీరాజ్ గారిని. కానీ సినిమాని సినిమాలాగా చూడండి. 'లైలా' సినిమా బాగుంటుంది. 'లైలా' సినిమా బాగా ఆడుతుంది. సినిమా సూపర్ హిట్ టాక్ సంతరించుకుంటుంది అని మనం వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.